శ్రీ మహావిష్ణువు యొక్క రెండవ అవతారం అంటే కూర్మ అవతారం జరిగినప్పుడు రాక్షసులు మరియు దేవతలు ఇద్దరు మందర పర్వతానికి వాసుకి పామును చుట్టి ఒకవైపు ఇలా తిప్పుతూ తిప్పుతూ లాగారు. ఆ సమయంలో ఆ మందార పర్వతం నుండి అమృతం అనేది బయటికి వచ్చింది. కాబట్టి ఆ అమృతాన్ని నాకు కావాలి అని దేవతలు మరియు రాక్షసులు ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు అదే మందార పర్వతంలో నుండి ఒక ఆడ అవతారాన్ని, అందమైన స్త్రీ అవతారాన్ని ఎత్తాడు. ఆ అవతారం పేరే మోహిని అవతారం. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఆ మోహిని అవతారాన్ని ఎత్తి ఆ మందార పర్వతంలో నుంచి వచ్చిన అమృతాన్ని రాక్షసులకు ఇవ్వకుండా కేవలం దేవతలకు మాత్రమే పంచిపెట్టి ఆ యుద్ధంలో రాక్షసులను ఓడించేటట్టు చేశాడు. శ్రీ మహావిష్ణువు ఇలా చేసినందుకు బలిచక్రవర్తి ఎంతో విచారిస్తూ తన పాతాళ లోకానికి వెళ్ళిపోయి ఈ దేవతలని ఎలాగైనా సరే నేను జయించాలి అని నిద్రాహారాలు మాని దేవతలను జయించడానికి చాలా విధానాల గురించి ఆలోచించసాగాడు. చివరికి బలిచక్రవర్తి గురువు దగ్గరికి వెళ్ళి శుక్రాచార్యుణ్ణి సేవించడం మొదలు పెట్టాడు. ఆ శుక్రాచార్యుడు ఒకసారి బలిచక్రవర్తి యొక్క కోరిక ఏంటి అని అడగగా ఇలా నేను దేవతలను జయించాలి అని చెప్పేసరికి వెంటనే శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో, ఓ బలి, నువ్వు నీ భార్య అయిన వింధ్యావళితో కలిసి విశ్వజిత్తు అనే మహాయజ్ఞాన్ని చెయ్యు అని చెప్తాడు. కాబట్టి గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం బలిచక్రవర్తి తన భార్య అయిన వింధ్యావళితో కలిసి విశ్వజిత్తు అనే యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞం అనేది పూర్తయిపోయిన తర్వాత ఆ యజ్ఞగుండం నుండి ఒక దివ్యరథం అనేది బయటికి వస్తుంది. ఆ దివ్యరథం మహిమాన్వితులమైన అస్త్రాలతో, మహత్తర దివ్యశక్తులు కలిగిన అశ్వాలతో ఆవిర్భవిస్తుంది. అప్పుడు ఆ దివ్యరథాన్ని బలిచక్రవర్తికి ఇస్తూ ఆ యజ్ఞ పురుషుడు, బలిరాక్షసేంద్ర, ఈ దివ్యరథం ఇప్పటి నుంచి నీ ఆధీనంలో ఉంటుంది. ఇక నీకు ఈ 3 లోకాల్లో ఎక్కడ కూడా ఎదురు అనేది ఉండదు. త్రిలోక చక్రవర్తి అయి చిరకాలం వెలుగొందుతావు అని చెప్పి ఆ బలిచక్రవర్తిని యజ్ఞపురుషుడు ఆశీర్వదించి అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. ఇక బలిచక్రవర్తి దేవతలను జయించాలని ఇంత పెద్ద యజ్ఞం చేసి ఆ రథాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఆగుతాడా? ఏ మాత్రం కూడా ఆగకుండా, ఒక్క క్షణం కూడా అస్సలు ఆలస్యం చెయ్యకుండా తన దగ్గర ఉన్న రాక్షస సైన్యాన్ని మొత్తం వెంటబెట్టుకొని ఏకంగా ఇంద్రుడు ఉన్న స్థలానికి అంటే అమరావతికి బయలుదేరాడు. అలా బలిచక్రవర్తి వస్తూ ఉండగా ఎన్నో గర్జనలు, ఎన్నో అరుపులు రావడం మొదలు పెట్టాయి. ఆ అరుపులు విన్న ఇంద్రుడు వెంటనే ఇంద్రుడి యొక్క గురువైన బృహస్పతితో, గురుదేవ, అసలు రాక్షసులు అనేవారు మనందరి చేతిలో ఎప్పుడో ఓడిపోయారు కదా, కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ రాక్షసుల యొక్క అరుపేంటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, దయచేసి ఆ అరుపులేంటో నాకు వివరించండి అని చెప్పి ఇంద్రుడు తన గురువైన బృహస్పతిని అడుగుతాడు. బృహస్పతి తన దివ్య దృష్టితో మొత్తాన్ని చూసి అన్ని విషయాలు తెలుసుకొని అప్పుడు ఇంద్రునితో, ఓ ఇంద్రదేవ, బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారి యొక్క ఆదేశం ప్రకారం విశ్వజిత్తు అనే యజ్ఞాన్ని చేసి ఆ యజ్ఞం నుండి అనేక దివ్య సాధనాలు కలిగిన ఒక రథాన్ని పొందాడు. కాబట్టి ఆ రథం అనేది అతని దగ్గర ఉన్నంత వరకు అతన్ని ఎవ్వరు కూడా ఎదిరించరు. కాబట్టి మనం అమృతం తీసుకున్నా సరే మనకు మరణం రాదు, కానీ వాళ్ళ చేతిలో మనం చిత్రహింసలు అనుభవిస్తాం. కాబట్టి ఇప్పుడు మనందరికీ స్వర్గంలో ఉండడం కంటే ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవడం ముఖ్యమని బృహస్పతి ఇంద్రునితో పలుకుతాడు. వెంటనే ఇంద్రుడు అందరి దేవతల్ని సమావేశపరిచి, పలానా బలిచక్రవర్తి ఇలా వస్తున్నాడు, ఇప్పుడు మనం ఎదిరించలేము, కాబట్టి మా గురువు ఆజ్ఞ ప్రకారం మనం అందరం కూడా ఈ అమరావతిని, ఈ స్వర్గలోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్దామని చెప్పగానే దేవతలందరూ సరే అని చెప్పి వాళ్ళ యొక్క కుటుంబాలతో కలిసి అడవుల్లో, కొండల్లో వెళ్ళి దాక్కున్నారు. అప్పుడు బలిచక్రవర్తి స్వర్గలోకంలోకి వెళ్ళేసరికి అక్కడ ఇంద్రుడు ఉండడు. ఇక నాకు యుద్ధం చేసే పని లేదు, ఇంద్రుడు ఎక్కడికో పారిపోయాడని చెప్పి ఆ అమరావతిని బలిచక్రవర్తి సొంతం చేసుకొని అక్కడ రాజ్యపాలన చేయడం మొదలు పెడతాడు. అలా రాజ్యపాలన చేస్తూ ఉండగా బలిచక్రవర్తి యొక్క ఆజ్ఞ ప్రకారం ఈ లోకంలో ఉన్న రాక్షసులందరూ కూడా అక్కడికే వచ్చి ఆ స్వర్గ సుఖాలని అనుభవిస్తూ ఆ అమరావతిని విచ్చలవిడిగా వాడసాగారు. బలిచక్రవర్తి ఆ విధంగా చిరకాలం లోకాలను పాలించాడు. గౌతమ, కశ్యప, అత్రి, విశ్వామిత్ర, జమదగ్ని, భరద్వాజ, వశిష్ఠులు సప్తర్షుల స్థానాల నుండి శుక్రాచార్యుని యొక్క కోరిక ప్రకారం వాళ్ళందరూ కూడా అమరావతికి వచ్చి బలిచక్రవర్తి చేత 100 అశ్వమేధ యాగాలు చేయించారు. ఆ యజ్ఞాలు చేస్తున్న సమయంలో బలిచక్రవర్తి అడిగిన వాళ్ళని కాదనకుండా దానాలు చేయడం మొదలు పెట్టాడు. అతని యొక్క దానాలన్నీ కూడా ఈ లోకం మొత్తం వ్యాపించేశాయి. కాబట్టి ఆ విధంగా బలిచక్రవర్తి ఆ అమరావతిని పరిపాలిస్తూ
ఉండగా ఇక్కడ దేవతల యొక్క తల్లి అయిన అతిథి తన కొడుకులందరూ కూడా అడవుల్లో కొండల్లో దాక్కుని ఉండడం చూసి ఎంతో బాధపడి వెంటనే తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి, ఈ విధంగా నా కొడుకులు కోడళ్ళు నా మనుమళ్ళు మనమరాళ్ళు అందరూ కూడా కొండల్లో గుట్టల్లో వెళ్ళి దాక్కున్నారు, కాబట్టి వాళ్ళందరికీ కూడా విముక్తి కలిగించే విధంగా నాకు ఏదైనా సహాయం చెయ్యండి అని చెప్పగానే కశ్యప ప్రజాపతి తన భార్య అయిన అతిథితో, నువ్వు వయోభక్షణం అనే వ్రతం చెయ్యు, ఆ వ్రతం చెయ్యడం ద్వారా నీకు శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరిస్తాడు, అప్పుడు నీ యొక్క కోరిక ఆయనకు చెప్పు, ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు అని చెప్పేసరికి భర్త యొక్క ఆజ్ఞ ప్రకారం అతిథి వయోభక్షణం అనే వ్రతాన్ని చేసిన తర్వాత ఆమెకు శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరిస్తాడు. అలా సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువుని చూసి అతిథి, దేవ సర్వలోక ప్రభు, దుర్మార్గులైన అసురుల వల్ల దుర్మార్గులైన రాక్షసుల వల్ల నా బిడ్డలైన దేవతలు రాజ్య భ్రష్టులై కొండల్లో అడవుల్లో దాక్కున్నారు, కాబట్టి వారికి ఏర్పడిన కష్టాలనన్నింటినీ తొలగించు తండ్రి అని చెప్పి వేడుకుంది. వెంటనే విష్ణువు దయార్థ హృదయాలతో అతిథిని చూస్తూ, అమ్మ, బలిచక్రవర్తి ఇప్పుడు ఎంతో శక్తివంతుడు, కాబట్టి ఆయనని శక్తితో కాక యుక్తితో జయించాలి. అలా యుక్తితో జయించిన తర్వాత నేను నీ కుమారుల్ని మళ్ళీ తిరిగి స్వర్గలోకానికి తీసుకువస్తాను. ఇవన్నీ కూడా నేను చెయ్యాలి అంటే నేను నీ కడుపునందు వామనమూర్తి అయి జన్మించి ఈ మహత్తర కార్యాన్ని జరిపిస్తాను అని చెప్పి శ్రీ మహావిష్ణువు అక్కడి నుండి అదృశ్యమై వెళ్ళిపోతాడు. అతిథి శ్రీ మహావిష్ణువు చెప్పిన దానికి ఎంతో సంతోషించి ఆ మంచి సమయం కోసం ఎదురు చూడసాగింది. అలా చూస్తూ ఉండగా కొంతకాలానికి ఆమె గర్భాన్ని ధరించి సర్వ శుభ లక్షణోపేతుడైన ఒక బాలకుణ్ణి ప్రసవించింది. అప్పుడే అతిథి యొక్క భర్త అయిన కశ్యప ప్రజాపతి ఆ బాలునికి జాతక కర్మలనేవి నిర్వర్తింపజేసి హ్రస్వరూపుడైన కారణం చేత వామనుడు అని అతనికి పేరు పెట్టారు. ఆ బాలుడు అతి కొద్ది కాలంలోనే విద్యాభ్యాసం అనేది తొందరగా చేసేశాడు. అయితే ఒకసారి వామనుడు తన తల్లికి నమస్కరించి, అమ్మ, బలిచక్రవర్తి ఎన్నో యజ్ఞాలు చేసి అతను చాలా పుణ్యాన్ని ఆర్జిస్తున్నాడు, కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి నేను అతన్ని దర్శించి వస్తాను అని చెప్తుంది. ఆ మాటకు అతిథి ఎంతో సంతోషించి వెళ్ళు నాయన అని చెప్తుంది. అప్పుడు వామనుడు బలిచక్రవర్తి ఉన్న స్వర్గలోకానికి ప్రయాణమైతాడు. స్వర్గలోకంలో బలిచక్రవర్తి యాగదీక్ష వహించి ఉన్నాడు. వేదాంగ విశారదులైన మునులు, బ్రాహ్మణులు, బ్రహ్మరాక్షసులు అతని చుట్టూ ఉన్నారు. వింధ్యావళిదేవి బలిచక్రవర్తి యొక్క ప్రక్కనే కూర్చొని ఉంది. అదే సమయంలో 16 సంవత్సరాలు కలిగిన ఒక నవయువ బాలకుడు వెంటనే ఆ యాగదీక్ష దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అతని చేతిలో ఒక గొడుగు, అలాగే ఇంకో చేతిలో దండ కమండలాలు ధరించి ఆ యాగశాలకు వెళ్ళాడు. అక్కడ ఆ బాలుణ్ణి చూసి అందరూ ఆశ్చర్యపోయాడు. కానీ వామనుడు మాత్రం సరాసరి బలిచక్రవర్తి దగ్గరికి మాత్రమే వెళ్ళాడు. బలిచక్రవర్తి వెంటనే వామనుణ్ణి చూసి ఆ తేజస్శాలికి నమస్కరిస్తూ, మహాత్మా, మూర్తి భవించిన బ్రహ్మ తేజస్సులా ప్రకాశిస్తున్న మీరు ఎవరు, ఏం కోరి నా దగ్గరకు వచ్చారు అని చెప్పి అడుగుతాడు. ఆ మాటలకు వామనమూర్తి బలిచక్రవర్తిని దీవిస్తూ, దానవలోక సార్వభౌమ, శిబి, దదీచి, మాందాతలను జ్ఞాప్తికి తెచ్చే నీ దాన ధర్మాలు లోకాలన్నీ ప్రశస్తికెక్కాయి. నా పేరు వామనుడు, నీ రాజ్యంలో నాకు 3 అడుగుల చోటును దానం చెయ్యు అని చెప్పి బలిచక్రవర్తితో వామనమూర్తి పలుకుతాడు. ఆ వామనమూర్తి యొక్క విచిత్రమైన కోరికకు బలిచక్రవర్తి మాత్రమే కాక ఆ యాగశాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు బలిచక్రవర్తి వామనుణ్ణి చూస్తూ, ఓ వామన బ్రహ్మచారి, మణులను, మాణిక్యాలను, రాజ్యాలను, సౌందర్యవతులను, కన్యలను కోరక కేవలం 3 అడుగుల చోటును అడుగుతున్నావా? ఒక్కసారి అర్థించే ముందు దాత యొక్క గొప్పతనాన్ని కూడా మీరు ఆలోచించాలి కదా. ఈ 3 లోకాలకు అధిపతినైన నేను కేవలం మీకు 3 అడుగుల చోటును మాత్రమే ఇచ్చి నేను అపఖ్యాతి పాలు కాలేను. కాబట్టి వామనమూర్తి, మీరు ఇంకా వేరే ఏదైనా కోరిక కోరుకోండి అని చెప్పి అంటాడు. ఆ మాటలకు వామనుడు ఒక నవ్వు నవ్వి, ఓ బలిచక్రవర్తి, నేను దాత యొక్క పెంపు సొంపు చూసి అడిగే రకం కాదు. కేవలం నాకు నీ రాజ్యంలో 3 అడుగుల చోటు మాత్రమే కావాలి. నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు, లేదంటే నేను ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి అంటాడు. ఆ మాటలకు బలిచక్రవర్తి, ఓ వామనమూర్తి, మీరు అంత మాట అనవద్దు. బలిచక్రవర్తి దగ్గర ధ్యానం స్వీకరించేవారు వెనక్కి తిరిగిపోయారు అంటే ప్రపంచం మొత్తం ప్రళయం స్తంభించినట్లే. నా బాహుబల సంరక్షితులైన ఈ 3 లోకాల్లో నీకు ఇష్టమైన ప్రదేశాల్లో 3 అడుగుల చోటును స్వీకరించు అని చెప్పి బలిచక్రవర్తి
తన ధర్మపత్నిని చూస్తూ, దేవి వింధ్యావళి, దానధార విడుస్తాను, సువర్ణ కలశంలో నీళ్లు ఇవ్వు అని అంటాడు. వెంటనే బలిచక్రవర్తి యొక్క భార్య అయిన వింధ్యావళి నీటితో నిండిన బంగారు చెంబును బలిచక్రవర్తికి ఇచ్చింది. బలి దానం చెయ్యడానికి సిద్ధపడ్డాడు. వామనుడు దానం స్వీకరించడానికి చెయ్యి చాచి నిల్చున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరిని చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అదే సమయంలో ఒక గొంతు, ఆగు బలి, ఆ దానధార విడువకు, అలా ఆ దానధార విడిచి నీ యొక్క ఉన్నత స్థితిని నువ్వే చేజేతులారా పోగొట్టుకోకు అని చెప్పి ఒక గొంతు ఆ యజ్ఞశాలలో నుంచి వినిపిస్తుంది. ఎవరా అని బలిచక్రవర్తి చూస్తే ఆ బలిచక్రవర్తి యొక్క గురువే ఈ మాటలు అంటాడు. ఆ మాటలు అని వెంటనే గబగబా ఆ బలిచక్రవర్తి దగ్గరికి వస్తాడు. వెంటనే బలిచక్రవర్తి, ఓ గురుదేవ, ఈ వటుడు నన్ను అడిగింది కేవలం 3 అడుగుల చోటు మాత్రమే. ఈ మాత్రం దానికే మీరు అభ్యంతరం చెప్తూ ఆజ్ఞాపిస్తున్నారా అని చెప్పి బలిచక్రవర్తి ఆశ్చర్యంతో శుక్రాచార్యుణ్ణి అంటాడు. ఆ మాటలకు శుక్రాచార్యుడు, ఈ వటుడు సామాన్యమైన వటుడు కాదు, కపట బ్రాహ్మణ బాల వటువు, వామనమూర్తియే జన్మించిన శ్రీ మహావిష్ణువు అని చెప్పి అంటాడు. శుక్రాచార్యుడు అలా చెప్పగానే బలిచక్రవర్తి పరీక్షగా వామనుణ్ణి చూశాడు. 4 చేతులతో శంఖ చక్ర గదాదులు ధరించి ప్రసన్న దుష్టులతో తన్ను చూస్తున్న మహావిష్ణువు యొక్క ఆకారం వామనునిలో లీలగా కనిపించింది. అప్పుడు బలిచక్రవర్తి వెంటనే శుక్రాచార్యుణ్ణి చూస్తూ, ఓ శుక్రాచార్య, ఈ వటువు నిజంగా మహావిష్ణువే, నిఖిల లోకారాధ్యుడు, అఖిల భక్త లోకపాలకుడు అయిన ఈ నారాయణుడు స్వయంగా అర్తి అయి నా దగ్గరకు రావడమే మన యొక్క ఒక మహద్భాగ్యం. సర్వసంపదలకు అధికారి అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క శిరస్సును నిమిరే ఈ చెయ్యి ఇలా కిందుకు కావడం, నా చెయ్యి మీదుకు కావడం కంటే నా జీవితంలో ఇంకా కోరదగిన విషయం ఏముంటుంది? అంతేకాకుండా ఐహిక సుఖాల మీద నాకు భ్రాంతి కూడా పోయింది. అన్నీ కూడా నేను విడిచిపెట్టుకున్నాను. నేను నా శేష జీవితాన్ని భగవంతుని యొక్క ఆరాధనతో గడుపుతాను. ఈ దానం వల్ల నాకు ఎటువంటి కష్టాలు ఏర్పడ్డా సరే నేను మాత్రం ఆడిన మాట తప్పను, ఇచ్చిన దానాన్ని ఉపసంహరించను అని చెప్పి బలిచక్రవర్తి తన చేతిలో ఉన్న జలధారను వామనుని చేతిలో విడవడానికి సిద్ధపడతాడు. వెంటనే శుక్రాచార్యుడు ఒక సూక్ష్మ రూపాన్ని ధరించి దాన జలధార క్రింద పడకుండా ఆ కలుషానికి అడ్డుపడతాడు. అది గమనించిన శ్రీ మహావిష్ణువు అంటే వామనుడు తన దగ్గర తన చేతిలో ఉన్న దర్భతో ఆ కలుషం యొక్క ముక్కు ద్వారాన్ని పొడి చేస్తాడు. అలా పొడిచినప్పుడు ఆ దర్భ శుక్రాచార్యుని యొక్క ఎడమ కంటికి గుచ్చుకొని కన్నుగుడ్డు ఛేదించిపోతుంది. అప్పుడు శుక్రాచార్యుడు ఆర్తనాదం చేస్తూ ఆ కమండలంలో నుంచి బయటికి వచ్చేస్తాడు. అప్పటి నుంచి శుక్రాచార్యుణ్ణి ఏకాక్షి అని పిలుస్తారు. అలా శుక్రాచార్యుడు బయటికి రాగానే బలిచక్రవర్తి దాన జలధారను వామనుని చేతిలోకి విడుస్తూ అతను కోరిన 3 అడుగుల చోటుని దానం చేసేస్తాడు. వెంటనే వామనుడు అనంతమైన విశ్వరూపాన్ని ధరించాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండమంతటా ఆ రూపం నిండిపోయింది. బలిచక్రవర్తి ఇచ్చిన 3 అడుగుల్లో ఒక అడుగుతో భూమిని, మరొక అడుగుతో స్వర్గాది దివ్యలోకాలని ఆక్రమించుకున్నాడు. తన ముందు ఎంతో వినమ్రతతో నిల్చొని ఉన్న బలిని చూస్తూ, ఓ దైత్యవల్లభ, ప్రస్తుతం నీ పరిపాలనలో ఉన్న లోకాలు నా 2 అడుగులకు మాత్రమే సరిపోయాయి. 3వ అడుగును ఎక్కడ ఉంచమంటావని చెప్పి అడుగుతాడు చిరునవ్వుతో. వెంటనే బలిచక్రవర్తి ఆ మహావిశ్వరూపానికి నమస్కరించి శిరస్సును వంచి, దేవాదిదేవ, నీ 3వ అడుగును నా శిరస్సు పైన ఉంచు అని అంటాడు. వెంటనే వామన అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తన పాదాన్ని బలిచక్రవర్తి శిరస్సున ఉంచి, ఓ బలిదానవేంద్ర, నువ్వు యుగ యుగాలలోని నా భక్తులలో అగ్రగణ్యుడవు. ఇప్పటి నుంచి నా అంశ నీ నివాసం ముందరి వాకిట కావలి కాస్తూ ఉంటుంది అని చెప్పి ఆ బలిచక్రవర్తిని అతని యథాస్థానమైన పాతాళ లోకానికి అనగదొక్కుతాడు. అలా బలిచక్రవర్తి పాతాళ లోకానికి వెళ్ళిపోగానే రాక్షసులందరూ కూడా తమ తమ స్థానాలకు వెళ్ళిపోతారు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు బలిని, రాక్షసులను దివ్య లోకాల నుండి వెళ్ళగొట్టగానే తిరిగి ఇంద్రాది దేవతలు ఆ మహావిష్ణువుని స్తుతిస్తూ తమ తమ స్థానాలకు వచ్చి చేరుకుంటారు. కాబట్టి ఈ విధంగా ధర్మం అనేది ఎప్పుడైనా సరే ప్రమాదంలో పడ్డప్పుడు, భూమి అనేది అహంకారంతో నిండిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక కొత్త అవతారాన్ని ఎత్తి ఈ భూమిని రక్షిస్తాడు. ఆ విధంగా దేవతలను రక్షించడానికి, బలిని పాతాళ లోకానికి అనగదొక్కడానికి ఒక చిన్న బాలుడి రూపాన్ని అంటే వామనుడి యొక్క అవతారాన్ని ఎత్తి
శ్రీ మహావిష్ణువు బలిని పాతాళ లోకానికి అణగదొక్కాడు. కాబట్టి ఈ వామన అవతారం అనేది మనకు ఇచ్చే సందేశం ఏంటంటే, అధర్మం అనేది ఎంత పెద్దగా ఉన్నా సరే, ఎంత శక్తివంతమైనా సరే, ఎంత బలవంతుడైనా సరే, అతని దగ్గర వినయం లేకపోతే ఖచ్చితంగా నాశనం అవుతాడు. అలాగే దేవుడిపైన నిజమైన భక్తి, నిజమైన నమ్మకం ఉంటే సరే, భగవంతుడు ఏ విధంగా ఏ రూపంలో వచ్చైనా సరే మనల్ని రక్షించుకుంటాడు అని మనం నేర్చుకోవచ్చు. అందుకే వామన అవతారం అనేది కేవలం ఒక అవతారం, ఒక కథ మాత్రమే కాదు, దేవుడు స్వయంగా మన దగ్గరికి వచ్చి ఏ విధంగా కాపాడతాడు అని చెప్పడానికి అది ఒక సత్యం. సో ఈ విధంగా శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి అనగదొక్కుతాడు. కాబట్టి వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా దశావతారంలో మిగిలిన పార్ట్స్ అన్ని కూడా కంటిన్యూగా వెళ్తాయి. ఈ వీడియోలు కూడా మీరు మిస్ అవ్వద్దంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, మీ నవీన్ కోరే.